హే గాయ్స్, దిస్ ఇస్ మానస్. వెల్కమ్ టు ఆల్. సో ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుంటాము అంటే మీరు జీరో అప్లికేషన్ ఫీతో మొత్తం 70+ యూనివర్సిటీస్ అప్లై చేయొచ్చు. నెక్స్ట్ ఐదర్ మీ ఓన్గా అయినా చేసుకోవచ్చు, లేకపోతే కన్సల్టెన్సీ నుంచి అయినా చేసుకోవచ్చు. యూ నేమ్ ఇట్, లైక్ ఈ కన్సల్టెన్సీ ఆ కన్సల్టెన్సీ అని లేదు. వీస్కాలర్, లెవరేజ్డ్, ఏఈసిసి ఏదంటే అదనమాట. నెక్స్ట్ ఇంకో చిన్న రిమైండర్ ఏంటంటే వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని చాలా వ్యూస్ వస్తున్నాయి, బట్ సబ్స్క్రైబర్స్ అయితే రావట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసినట్టయితే కొంచెం బూస్ట్లా ఉంటుంది. నెక్స్ట్ మరిన్ని మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేయడానికి నాకు మోటివేషన్లా ఉంటుంది. సో థ్యాంక్ యూ గైస్. సో ఇంకా వీడియోలోకి వెళ్తే 70+ యూనివర్సిటీస్ అనమాట యూఎస్ఏలో. మొత్తం ఆల్ ఓవర్ లైక్ 52 స్టేట్స్లో కవర్ అయ్యి ఉన్నాయి. లైక్ యూ నేమ్ ఇట్, లైక్ కాలిఫోర్నియా, టెక్సస్, ఇంకా రకరకాల యూనివర్సిటీస్ అనమాట. సో ఈ 70 యూనివర్సిటీస్ నుంచి నేనైతే 7 పిక్ చేసుకుంటాను అనమాట. సో ఆ 7 యూనివర్సిటీస్ని నేను ఎందుకు పిక్ చేసుకుంటాను, నెక్స్ట్ డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి కదా, లొకేషన్, ఆపర్చునిటీస్, అది నేను మెన్షన్ చేస్తాను. సో ఫస్ట్ యూనివర్సిటీ ఏంటంటే న్యూ హ్యావెన్ అనమాట. సో న్యూ హ్యావెన్కి దగ్గర రేడియస్లో మనకి బ్రిడ్జ్పోర్ట్ యూనివర్సిటీ ఉంటుంది, నెక్స్ట్ సేక్రెడ్ హార్ట్ ఉంటుంది, న్యూ హ్యావెన్ ఉంటుంది. ఈ మూడిట్లో నేను న్యూ హ్యావెనే చూస్ చేసుకుంటాను అనమాట. ఎందుకు అని చెప్పే ముందు ఎందుకు మిగతావి ఎందుకు తీసుకోవట్లేదు నేను చెప్తా. ఫస్ట్ బ్రిడ్జ్పోర్ట్ ఎందుకు తీసుకోవట్లేదు. బ్రిడ్జ్పోర్ట్లో మనం చూసుకున్నట్టయితే అక్కడ ఓల్డ్ ఇండస్ట్రీస్ చాలా ఇంతకుముందు ఉండేవంట. తర్వాత షట్ డౌన్ అయిన తర్వాత డ్రగ్స్ అని ఇవన్నీ చాలా విపరీతంగా ఉన్నాయి. సో మీరు కోరాలో కానీ ఎక్కడైనా రివ్యూస్ చూసినట్టయితే కొంచెం నాకైతే కొంచెం భయం వేసింది. సో నేను బ్రిడ్జ్పోర్ట్ వెళ్ళట్లేదు, అందుకని చూసేసుకోవట్లేదు. నెక్స్ట్ సేక్రెడ్ హార్ట్కి తీసుకుంటే సేక్రెడ్ హార్ట్లో ఏంటంటే అది ప్రైవేట్ యూనివర్సిటీ అనమాట. సో ప్రైవేట్ యూనివర్సిటీ అంటే మనకు ఆబ్వియస్లీ ట్యూషన్ ఫీ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ మిగతాది ఏంటంటే లొకేషన్ పరంగా న్యూ హ్యావెన్ సేక్రెడ్ హార్ట్ రెండు ఒకే ఆపర్చునిటీస్ వస్తాయి. సో న్యూ హ్యావెన్ చూస్ చేసుకున్నా. నెక్స్ట్ ఇప్పుడు న్యూ హ్యావెనే ఎందుకు చూస్ చేసుకుంటున్నా అంటే ఇవన్నీ చూస్ చేసుకోకపోవడం ఓకే, న్యూ హ్యావెన్ చూస్ చేసుకోవడానికి కారణం ఏంటంటే మనకి అసిస్టెంట్షిప్స్ కొంచెం వస్తున్నాయంట. నెక్స్ట్ అలాగే కొంచెం ఫీ కూడా చాలా తక్కువ, ఎందుకంటే అది కొంచెం పబ్లిక్ యూనివర్సిటీ కాబట్టి. నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో ఏంటంటే నార్థన్ అరిజోనా యూనివర్సిటీస్. ఈ నార్థన్ అరిజోనా యూనివర్సిటీ ఎందుకు అంటే సిఎస్కి అరిజోనా స్టేట్ యూనివర్సిటీ తర్వాత నార్థన్ అరిజోనా యూనివర్సిటీ కొంచెం నేమ్ ఉంది. నెక్స్ట్ అరిజోనాలో నెక్స్ట్ ఇప్పుడు కంపెనీస్ అనేవి అరిజోనాకి షిఫ్ట్ అవుతూ ఉన్నాయి అనమాట. లైక్ ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అనేవి అమెక్స్ అని, అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డ్స్, లైక్ ఇవన్నీ కంపెనీస్ ఉంటాయి కదా, ఇవన్నీ అరిజోనాని బేస్ చేసుకుంటూ నెక్స్ట్ మళ్ళీ వస్తున్నాయి అనమాట. సో మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. నెక్స్ట్ బ్యూటిఫుల్ క్యాంపస్, నెక్స్ట్ మన క్లైమేట్ మనకు మెయిన్ ఇంపార్టెంట్ కదా. సో అదనమాట. నెక్స్ట్ థర్డ్ యూనివర్సిటీ ఏంటంటే టెక్సస్ A&M కార్పస్ క్రిస్టీ. సరిగ్గా నుండి టెక్సస్ A&M కార్పస్ క్రిస్టీ. టెక్సస్ A&Mలో మనకి మొత్తం 6 యూనివర్సిటీలు ఉంటాయి. అందులో కాలేజ్ స్టేషన్ అనేది తోపు అనమాట. సో కాలేజ్ స్టేషన్ కాకుండా మిగతా ఏంటంటే కింగ్స్విల్ అని ఇంకా రకరకాలు ఉంటాయి. బట్ కార్పస్ క్రిస్టీ ఎందుకు చూసేసుకుంటా అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే అది ఐలాండ్ యూనివర్సిటీ అనమాట. సో ఐలాండ్ మధ్యలో ఉండడం అంటే అదో మాదిరి. సో చాలా నాకైతే నచ్చింది ఆ ఫీలింగ్ అయితే. సో అదొక రీజన్. సెకండ్, అసిస్టెంట్షిప్స్ ఎక్కువ వస్తున్నాయంట మన ఇండియన్స్కి. సో అదో రీజన్. థర్డ్ది ఏంటంటే ఎక్కువ మన ఇండియన్ కమ్యూనిటీ ఉంది. ఆ కమ్యూనిటీ చాలా మంచి వెల్వర్స్డ్, ఎందుకంటే అది ఆబ్వియస్లీ టెక్సస్లో ఉంది. ఫస్ట్ థింగ్. సెకండ్ ఏంటంటే ఆ యూనివర్సిటీలో ఇండియన్ కమ్యూనిటీ అయితే చాలా బాగుందంట. సో అందుకే అది చూసేసుకుంటున్నా. నెక్స్ట్ది ఇలినాయిస్ స్టేట్ యూనివర్సిటీ. సో ఇలినాయిస్ స్టేట్ యూనివర్సిటీ ఎందుకు చూసేసుకుంటున్నా అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇలినాయిస్ స్టేట్ యూనివర్సిటీలో అది స్టేట్ యూనివర్సిటీ. సో ఇట్స్ అ పబ్లిక్ ఫండెడ్. సో మనకి అసిస్టెంట్షిప్స్ కానీ లేకపోతే అలాంటివి వచ్చే ఛాన్స్ ఉంది. సెకండ్, దాని ర్యాంకింగ్స్ కూడా బాగానే ఉన్నాయి. లైక్ సైబర్ సెక్యూరిటీలో అయితే ఎస్పెషల్లీ ఆ ప్రోగ్రాంలో దాని ర్యాంకింగ్స్ బాగున్నాయి అనమాట. మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో సైబర్ సెక్యూరిటీ దానికి వెళ్ళచ్చు. నెక్స్ట్ ఏంటంటే అది ఇలినాయిస్ దగ్గర ఉంది కాబట్టి చికాగో ఇస్ ద లైక్ బెస్ట్ ప్లేస్ అనమాట ఆపర్చునిటీస్కి. టైర్ 1 సిటీ కాబట్టి. సో దానికి దగ్గర లొకేషన్ వైజ్ కూడా చాలా బాగుంది. సో ఫ్రీగా ఉంది. సో ఇలినాయిస్ స్టేట్ యూనివర్సిటీ అనమాట. నెక్స్ట్ ఏంటంటే స్టీవెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనమాట. నాకు తెలిసి మీలో జిఆర్ఈ అసలు ప్రతి ఒక్కరికి మెయిల్ వస్తుంది అనమాట, మాదే స్టీవెన్స్ గొప్ప అని. సో దాని ఫీ చూస్తే మాత్రం చాలా తేలిపోద్ది. మనకి కళ్ళు చూస్తే ఓ మై గాడ్, లైక్ 50 to 60 lakhs ఉంటుంది. బట్ ఇంత ఉన్నా సరే నేను ఎందుకు రికమెండ్ చేస్తున్నాను అంటే అది స్కాలర్షిప్స్ వస్తున్నాయి అనమాట. సో స్కాలర్షిప్స్ 20K ఆ రేంజ్లో వస్తున్నాయి.
సో మీకు వచ్చే ఫీ లైక్ 50K to 60K ఉంటే 20K పోయినా సరే ఒక 40K ఉంటుంది. స్టిల్ యూ సీ ఇట్ హ్యూజ్. బట్ కంపేర్ టు అలమ్నై ప్లేస్మెంట్స్ ఇవన్నీ కంపేర్ చేస్తే లాంగ్ టర్మ్లో అంటే ఎవరైతే యూఎస్లోకి వెళ్ళి సెటిల్ అయిపోయి ఉందాం అనుకుంటున్నారో అక్కడ అలమ్నైకి అక్కడ మంచి కనెక్ట్ ఉంది ఫస్ట్ది. సెకండ్ థింగ్ ఏంటంటే మంచిగా ఆర్ఓఐ బాగుందనమాట. ఆర్ఓఐ అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. సో మీరు ఎంత డబ్బులు కడుతున్నారు, ఆ డబ్బులు మీకు ఎంత వాపస్ వస్తున్నాయి, లైక్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 5 years 10 years అలా ఇయర్స్ బట్టి క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటారు. సో ఇందులో అయితే 5 yearsలో అయితే 5 to 7 yearsలో అయితే అప్పన్ని తీర్చిగా మంచిగా 80K to 90K అలా పర్ మంత్ ఐ మీన్ పర్ యానం అర్న్ చేస్తున్నారు. సో ఆర్ఓఐ పరంగా అయితే స్టీవెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లైక్ ద బెస్ట్ అనమాట, అంటే ఈ 70 యూనివర్సిటీస్లోని. సో నెక్స్ట్ది ఏంటంటే ఎన్జేఐటి. సో ఎన్జేఐటి ఎందుకు చూసి తెలుసుకుంటున్నాను, ఎన్జేఐటి ర్యాంకింగ్స్ బాగుంది. లైక్ ఇట్స్ ఎ డీసెంట్ యూనివర్సిటీ. క్యాంపస్ ఇస్ లైక్ ఎ బ్యూటిఫుల్ క్యాంపస్. నెక్స్ట్ న్యూయార్క్కి దగ్గర అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఆ క్లైమేట్ నాకు చాలా ఇష్టం అనమాట, ఎన్జైఐటి దగ్గర క్లైమేట్. ఎందుకంటే మన దగ్గర మాది విజయవాడ దగ్గర అనమాట, లైక్ ఎడ్యుకేషన్ అంతా అయ్యింది. సో అక్కడ ఎండ గట్టిగా ఉంటుంది. బట్ సాయంత్రం వచ్చే ఆ మబ్బులు ఉంటాయి చూసారా, వర్షం ముందు పడే మబ్బులు, చాలా బాగుంటుంది అనమాట. అలా వెదర్ కండిషన్ ఉంటుంది సో ఎన్జైఐటీలో. సో అందుకని ఎన్జైఐటీ చూస్ చేసుకుంటా నేనైతే. నెక్స్ట్ అలాగనే కాదు, మంచిగా ప్రొఫెసర్స్, నెక్స్ట్ రీసెర్చ్ ఫండెడ్ బాగుంటుంది, నెక్స్ట్ కనెక్టివిటీ బాగుంటుంది. నెక్స్ట్ మనం భయపడక్కర్లేదు అనమాట అక్కడ. అంటే లైక్ నైట్ టైమ్స్ మనం ఏ టైం అయినా వెళ్ళొచ్చు, ఆ తర్వాత 12 అప్పుడు లేసైనా ఒక్కడమైనా అలా నడుచుకుని వెళ్ళొచ్చు అనమాట. సో అందులో ఇబ్బంది ఏం లేదు. సో ఫైనల్లీ మన 7th యూనివర్సిటీ NYIT, న్యూయార్క్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో NYIT ఎందుకు చూసేసుకుంటావా అంటే లైక్ NYIT లైక్ హార్ట్ ఆఫ్ ద న్యూయార్క్ అనమాట. అంటే అంత తోపు యూనివర్సిటీ అని కాదు, లైక్ ఇట్స్ ఎ డీసెంట్ యూనివర్సిటీ బట్ న్యూయార్క్ మధ్యలో ఉంటుంది. మీరు సిఎస్ కానీ లేకపోతే ఫ్యాషన్ డిజైనింగ్ కానీ లైక్ ఏ కోర్స్ తీసుకోండి, న్యూయార్క్ మధ్యలో ఉంది కాబట్టి యూనివర్సిటీ ఆబ్వియస్లీ ఆపర్చునిటీస్ వస్తాయి. నెక్స్ట్ ఇట్స్ అ డీసెంట్ యూనివర్సిటీ. నెక్స్ట్ ఇండియన్స్ కమ్యూనిటీ కూడా అక్కడ బాగుంది. నెక్స్ట్ న్యూయార్క్లో రేసిజం అలాంటివి ఏమీ ఉండవు కాబట్టి ఇట్స్ లైక్ సేఫ్ యూనివర్సిటీ అనమాట. సో ఈ 70 యూనివర్సిటీస్ నుంచి ఈ 7 నేను పిక్ చేసుకోవడానికి ఇది మెయిన్ రీజన్ అనమాట. ఇంకా నేను డీటెయిల్గా రీసెర్చ్ చేశాను, బట్ ఈ వీడియో కోసం లైక్ ఇంకా అది పెద్దది అయిపోద్ది. బట్ ఓవర్ వ్యూ కోసం మీకు మెయిన్ చిన్న చిన్న పాయింట్స్ చెప్తాను అనమాట. సో అంతే గైస్, థ్యాంక్ యూ ఆల్.